ఓం నమ శివాయ. నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనం ఈ రోజు ఎపిసోడ్లో 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా అన్ని లగ్నాలకి గోచార వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం తెలుసుకుందామండి. సో ఈ వారంలోనే పార్లమెంట్ ఎలక్షన్లు తెలంగాణలోను, అలాగే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్లు పోలింగ్ జరుగుతుందండి మే 13వ తారీఖున. సో అందరూ వారి వారి యొక్క ఓటు హక్కుని సరి అయినటువంటి వ్యక్తులకి, ఎవరైతే సరిగ్గా పరిపాలించగలుగుతారో, ఎవరైతే రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేయడానికి వారు చేసేటువంటి సంకల్పము కానీ పనులు కానీ ఏవైతే ఉంటాయో వారికి ఓటేసేటట్టుగా మీ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోండి. అంతే తప్పితే ఏదో తాయిలాల కోసమో ఆధారపడి లేదా స్వల్పమైనటువంటి లాభాల కోసం ఆధారపడి ఓటు హక్కుని దుర్వినియోగం చేయవద్దు. మరి ఈ సమయాలలో ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు రావడం అన్నది జరుగుతుందండి. ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులకి పదవి గండం కొంతమందికి, కొంతమందికి పదవి భంగం జరగడానికి, కొంతమందికి అధికార యోగం ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మరి ఈ ఎన్నికల సమయములలో ఏ లగ్నాలకి ఏ విధంగా వారికి ఫేవర్గా ఉండబోతుంది, కొంతమందికి ఏ విధంగా అది ఫేవర్గా ఉండబోదు అన్నది మనము ఈరోజు వార విశేషాలలో తెలుసుకుందామండి. లెట్ స్టార్ట్. సో 11 మిడ్ నైట్ 12 గంటలకి, అంటే 12వ తారీఖు క్యాలెండర్ ప్రకారంగా చూసినట్లయితే 12 AM ఏ ఏ గ్రహాలు ఏ డిగ్రీల్లో ఉన్నాయి, ఏ స్థానాల్లో ఉన్నాయి అన్నది ఒకసారి తెలుసుకుందామండి. మనం లగ్న ఫలితాలు తెలుసుకునే ముందు ఈ సమయంలో సూర్యుడు 27 డిగ్రీల 20 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడండి. చాలా బలహీనంగా ఉండటం అన్నది జరిగింది. సో ఇతని యొక్క ప్రభావము ఈ సమయంలో వృషభం మీద ఎక్కువగా ఉంటుందండి. ఇంకా చంద్రుడు 14 డిగ్రీల 17 నిమిషాలు ఇతను మిథునంలో ఉన్నాడండి. కుజుడు 14 డిగ్రీల 20 నిమిషాలు ఇతను మీనంలో ఉన్నాడు. బుధుడు 1 డిగ్రీ 15 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడండి. గురువు 2 డిగ్రీల 27 నిమిషాలు ఇతను వృషభంలో ఉన్నాడు. సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉన్నాడు. ఇంకా శుక్రుడు 20 డిగ్రీల 56 నిమిషాలు ఇతను మేషంలో ఉన్నాడు. ఇతను కూడా సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల అస్తమించి ఉండటం జరిగింది. ఇంకా శనీశ్వరుడు 23 డిగ్రీల 18 నిమిషాలు ఇతను కుంభంలో ఉన్నాడండి. చంద్రుడు కాకుండా వేరే గ్రహాల యొక్క గమనాలు చూసుకున్నట్లయితే సూర్యుడు 14వ తారీఖు ఈవినింగ్ 5 గంటల 54 నిమిషాలకి వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. సో ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటేనండి, చంద్రుడు 12వ తారీఖుకి మిథునంలోనే ఉంటాడండి. ఇతను 13వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 5 గంటల 6 నిమిషాలకి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. సో 13, 14, 15 మధ్యాహ్నం దాకా కర్కాటకంలో ఉండటం జరుగుతుంది. 15వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషాలకి ఇతను సింహంలోకి ప్రవేశిస్తాడు. సో 16వ తారీఖు 17వ తారీఖు ఇతను సింహంలోనే ఉంటాడండి. 18వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 4 గంటల 5 నిమిషాలకి ఇతను కన్యలోకి ప్రవేశిస్తాడు. సో మిథునము కన్య తీసుకున్నట్లయితే ఒక్కొక్క రోజుగా తీసుకోవచ్చండి. సో 3 రోజులు కర్కాటకంలోను 2 రోజులు సింహంలోను ఉండటం జరుగుతుంది చంద్రుడు. ఇంకా ఈ మేష లగ్నానికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, సో మీ లగ్నంలో బుధుడు శుక్రుడు ఉన్నారు, అలాగే శనీశ్వరుడు కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరు శారీరకమైనటువంటి అలసట, ఇమ్యూనిటీ పవర్ కోల్పోయి ఉండటము, ఏ పని చేయడానికి ఉత్సాహం లేకపోవడం అన్నది జరుగుతుంది. సో మీ ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది.
లేకపోతే అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది. మీ కలత్రంతో ఒక్కొక్కసారి భావ విభేదాలు జరగడానికి ఆస్కారం ఉంటుందండి. పాపగ్రహాలు శుభగ్రహాలు చూస్తూ ఉన్నాయి కాబట్టి అది మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. మీ వాక్ అన్నది సత్యవాకుగా ఉండడానికి ఆస్కారము ఉంటుంది. మంచి వాగ్దాటిగా మీరు మాట్లాడగలుగుతారు. శత్రు రుణ రోగ బాధలు ఏమీ ఉండవండి. అయితే మీకు ఆకస్మికంగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ట్రేడింగ్ కానీ లేకపోతే అయితే బెట్టింగ్ లో కానీ ఇన్వెస్ట్మెంట్లు చేసినట్లయితే మీకు ధన నష్టం తప్పదు. రాజకీయ నాయకులైనటువంటి మేష లగ్నం వారికి నిరుత్సాహమైనటువంటి ఫలితాలే రావడానికి ఆస్కారం ఉంటుంది. సో వారు కోరుకున్నటువంటి ఫలితాలు కనబడవండి. కాబట్టి వారు తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. అలాగే విద్యార్థులకి కూడా ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటేనండి 12వ తారీఖు అంత నార్మల్ గానే ఉంటుందండి. 13, 14, 15 మీరు ఏమైనా నిర్మాణానికి సంబంధించినవి వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించినవి ఏమైనా సమపార్జించుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయము. అలాగే స్థిర ఆస్తులలో మీరు ఏమైనా రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఏవైనా చేయాలని అనుకున్నట్లయితే ఇది చాలా చక్కటి సమయం అండి. ఈ సమయంలో మీకు అన్ని కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 16, 17వ తారీఖు కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చండి విద్యార్థులకి. ఎందుకంటే 16వ తారీఖు మీకు అనుకూలంగా ఉంటుంది. 17వ తారీఖు మీకు ప్రతికూలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా 18వ తారీఖు చూసుకున్నట్లయితే శత్రు రోగ రుణ బాధలు పూర్తిగా తీరతాయండి. మీ ఖర్చులు సద్వినియోగం అవుతాయి. మంచి సత్సాంగత్యం అన్నది ఏర్పడుతుంది. ఉన్నత జన్మ కోరుకునే వారి అయినటువంటి వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత లభించి పుణ్య లోకాలకు వెళ్ళడానికి ఆస్కారము ఉంటుంది. యు నెక్స్ట్ లగ్నం. ఇంకా వృషభ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీ లగ్నంలో గురువు ఉన్నప్పటికీ సూర్యుడు దగ్గరగానే ఉండటం వలన గురువు నుంచి మీకు ఏ విధమైనటువంటి అశుభ ఫలితాలు ఏమీ కలగవండి. అయితే 2 రోజుల్లోనే సూర్యుడు మీ లగ్నంలోకి రావడం జరుగుతుంది. సో సూర్యుడు మీకు శుభుడండి. ఇక్కడ నేను 2 కలర్స్ వేయటం జరిగింది. ఏదైతే నేను బ్లూ కలర్ లో గ్రహాల యొక్క కలర్స్ ఇచ్చానో అవన్నీ శుభులండి. ఏవైతే ముదురు పసుపు పచ్చ రంగు ఇచ్చానో అవి గురుపాలిత లగ్నాలండి. సో గురుపాలిత లగ్నాలు మీకు పాపులు అవుతారు. సో సూర్యుడు మీకు 2 రోజుల్లోనే లగ్నానికి రావడం వలన మంచి ఆరోగ్యాలతో ఉంటారండి. అలాగే కలత్రంతో విందు వినోదాలలో పాల్గొంటారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ పై అధికారుల నుండి ప్రశంసలు అన్నవి పొందుతారు. అలాగే మీరు ఏవైనా నిర్మాణానికి సంబంధించి మీరు ఏవైనా చేయదలుచుకుంటున్నట్లయితే పనులు నడవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే కొత్తవి కాకుండా మీరు రెనోవేషన్ కి సంబంధించి కానీ సెకండ్ హ్యాండ్ కి సంబంధించినవి అయితే ఇంకా ఎక్కువగా మీకు శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. విద్యార్థులకి ఇది సరి అయినటువంటి సమయం కాదు కాబట్టి కొంచెం తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. అలాగే అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఏ బెట్టింగ్ లో కానీ లేదా ఎందులోనూ ఇన్వెస్ట్మెంట్స్ చేయవద్దు. అలా చేసినట్లయితే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మిత్రుల వల్ల కానీ సోదరుల వల్ల కానీ ఆ ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటున్నట్లయితేనండి చంద్రుడు 12వ తారీఖు మిథునంలో ఉంటాడు. సో ఈ సమయంలో మీ వాక్కుని చాలా కంట్రోల్ గా ఉంచుకోవాలి. మీ వాక్కు వలన అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఏ పని చేసినా ఆ పని యందు అపజయాన్ని పొందడానికి ప్రజా పలుకుబడి కోల్పోవడానికి ఆస్కారము ఉంది. ఇంకా 13 నుంచి 15వ తారీఖు దాకా తీసుకున్నట్లయితే అంత నార్మల్ గానే ఉంటుందండి.
ఇంకా 16, 17 తీసుకున్నట్లయితే ఇది కొంచెం మిక్స్డ్గా ఉందండి. 16వ తారీఖు మీకు ప్రతికూలంగా ఉంటుంది నిర్మాణ స్థానాలకు సంబంధించి. సో 17వ తారీఖు మీకు అనుకూలంగా ఉంటుంది. సో మీరు ఏమైనా కొత్తవి కానీ రిజిస్ట్రేషన్కి సంబంధించి కానీ ఏ పనులు చేస్తున్నా ఆ పనుల్లో మీకు మిక్స్డ్గా ఉందండి. ఒక రోజు మీకు అనుకూలంగాను ఒక రోజు ప్రతికూలంగాను ఉంటుంది. ఇంకా 18వ తారీఖు చూసుకున్నట్లయితే విద్యార్థులకి ఇది సరి అయినటువంటి సమయం కాదు. ఎవరైతే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలన్నా లేదా ఉద్యోగం చేయాలి అని అనుకున్నా వారికి ప్రతికూలత అన్నది ఏర్పడుతుందండి. ప్రజా పలుకుబడి అన్నది తగ్గుతుంది. ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో ఈ రాజకీయ నాయకులకి కూడా ప్రజా పలుకుబడి తగ్గుతుందండి. సో వారు కోరుకున్నటువంటి ఏదైతే అధికారము ఉందో ఆ అధికారము వారికి దక్కకపోవచ్చు. సో మేష లగ్నం వారికి వృషభ లగ్నం వారికి ఇద్దరికి రాజకీయ నాయకులకి నెగిటివ్ గానే ఉందండి. కాబట్టి జాగ్రత్త సూచన, తగు విధంగా ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది వీరు. సియు నెక్స్ట్ లగ్నం. ఇంకా మిథున లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి విద్యార్థులకి ఇది మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. అలాగే రాజకీయ నాయకులకి కూడా మిక్స్డ్ గా ఉందండి. అంటే ఈ ప్రజా పలుకుబడి రావడం కానీ ప్రజా గౌరవం లభించడం కానీ అంతా మిక్స్డ్ గాను గందరగోళంగాను ఉంది. కాబట్టి వీరు తగు విధంగా ప్రణాళికలు రచించుకుని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. వీరికి శత్రు రోగ రుణ బాధలు ఏమి ఉండవండి. చర ఆస్తులని బాగా పెంపొందించుకుంటారు. అయితే వీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా స్ట్రెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. వీరికి అకస్మాత్తుగా ధన లాభం జరుగుతుంది. అంటే వీరు బెట్టింగ్ కానీ ట్రేడింగ్ కానీ ఇలాంటి ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నా అందులో మంచి లాభాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి 12వ తారీఖు మీకు అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. అలాగే కలత్రంతో భావ విభేదాలు సూచనలు కనబడుతున్నాయి. నిద్రాభంగం జరగడానికి ఆస్కారము ఉంది. ఇంకా 13 నుంచి 15 చూసుకున్నట్లయితే మీ వాక్కుని చాలా కంట్రోల్గా ఉంచుకోవాలి. మీ వాక్కు వలన అవమానాలు భావ విభేదాలు ఏర్పడడానికి కుటుంబ అన్యోన్యత క్షీణించడానికి ఆస్కారము ఉంటుంది. ప్రజా పలుకుబడి తగ్గుతుంది. స్త్రీ సౌఖ్యాన్ని కోల్పోతారు. ఇంకా 16, 17 అంత నార్మల్ గానే ఉందండి. ఇంకా 18వ తారీఖు చూసుకున్నట్లయితే మీరు ఏ నిర్మాణాలు తలబెట్టినా ఆ నిర్మాణాలకు సంబంధించి పనులు ముందుకి సాగవండి. అంటే రిజిస్ట్రేషన్కి సంబంధించి కానీ లేదా వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏమైనా సమపార్జించుకోవాలనుకుంటే అవన్నీ అనవసరమైనటువంటి మెయింటెనెన్స్లు ఖర్చులు జరగడానికి ఆస్కారము ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా ఈ రాజకీయ నాయకులకి చాలా మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చండి మిథున లగ్నం వారికి. కాబట్టి ఆచితూచి మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. సియు నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ కర్కాటక లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీరు కొత్తగా ఏమైనా నిర్మాణాలు తలబెట్టాలన్నా లేదా కొత్తగా ఏమైనా భూములు కానీ లేదా స్థిరాస్తులలో ఏమైనా లావాదేవీలు జరుపుకోవాలనుకున్నా కొంచెం మిక్స్డ్ గా ఉందండి. ఒక్కొక్కసారి కోర్టు కేసులు రావడానికి ఆస్కారం ఉంటుంది. బంధువర్గంతో భావ విభేదాలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే విద్యార్థులకి కూడా ఇది చాలా కష్టకాలం అని చెప్పవచ్చు. అలాగే రాజకీయ నాయకులకి కూడా ఇది కష్టకాలమేనండి. సో రాజకీయ నాయకులకి సరైనటువంటి పలుకుబడి ఇవన్నీ కోల్పోతారు. కాబట్టి వీరు కూడా చాలా తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. అలాగే ఏ పనులు తలబెట్టినా ఆ పనుల్లో అపజయం పొందటము, ప్రమాదాలు ఏర్పడటము, ఆడవారి నుంచి అవమానాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. అయితే మీ చర ఆస్తులని బాగా సంపాదించుకుంటారు.
ధర్మ సంస్థాపనలు చేయగలుగుతారు. సోదరుల వలన ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ప్రెజర్ అన్నది ఎక్కువగా ఉంటుందండి. మీ పై అధికారులు అండి విమర్శలను ఎదుర్కొంటారు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి, మీకు 12వ తారీఖు వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ప్రశాంతత అన్నది లభిస్తుంది. మంచి సత్సాంగత్యం అన్నది ఏర్పడుతుంది. ఇంకా 13 నుంచి 15 దాకా చూసుకున్నట్లయితే చంద్రుడు మీ లగ్నంలోకి రావడం వల్ల మంచి ఆకర్షణీయంగాను కలగాను కనబడడానికి ఆస్కారము ఉంది. కలత్రంతో మంచి విందు వినోదాలలో పాల్గొంటారు. ఇంకా 16, 17వ తారీఖు చూసుకున్నట్లయితే మీ వాక్కు వలన ఒక్కొక్కసారి అవమానాలు పొందడానికి ఆస్కారము ఉంటుంది. కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది. అయితే 16వ తారీఖు మీకు కొంచెం అనుకూలంగా ఉంటుందండి. కానీ మిగతా సమయం అంతా అంటే వారంలో మిగతా సమయం అంతా మీకు వాక్కు వలన అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 18వ తారీఖు చూసుకున్నట్లయితే అంత నార్మల్ గానే ఉంటుందండి. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ సింహ లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నాన్ని శనీశ్వరుడు చూస్తూ ఉండటం వల్ల శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది. కలత్రంతో భావ విభేదాలు జరగడానికి ఆస్కారము ఉంటుంది. విందు వినోదాలలో లోటు అన్నది ఏర్పడుతుంది. అయితే మీ వాక్కు సత్య వాక్కుగా ఉండడానికి ఆస్కారము ఉంటుంది. అయితే మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిర ఆస్తులలో ఏమైనా లిటిగేషన్లు కానీ లేదా మోసపోవడం కానీ జరగవచ్చు. కాబట్టి స్థిర ఆస్తులలో లావాదేవీలు చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అలాగే మీ కలత్రంతో మంచి అన్యోన్య జీవితాన్ని గడుపుతారండి. మీ చర ఆస్తులు ఊరికనే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సత్సాంగత్యం పేరుతో మోసపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే 12వ తారీఖు మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారము ఉంటుంది. విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. ఉన్నత విద్య కోరుకునే వారికి లేదా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రతికూలత అన్నది ఏర్పడుతుంది. ప్రజా పలుకుబడి తగ్గుతుంది. ఇంకా 13 నుంచి 15వ తారీఖు దాకా చూసుకున్నట్లయితే మీకు దుష్ట సాంగత్యం ఏర్పడడానికి, దానివల్ల మనసు ప్రశాంతత కోల్పోవటము, అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారము ఉంటుంది. శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయి. చిన్నపిల్లలు ఉన్నటువంటి సింహ లగ్నం వారికి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. ఇంకా 16, 17వ తారీఖు చూసుకున్నట్లయితే మీకు అనారోగ్య బారిన పడడానికి ఆస్కారము ఉంటుంది. కలత్రంతో భావ విభేదాలు, నిద్రాభంగం జరగడానికి ఆస్కారము ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 18వ తారీఖు చూసుకున్నట్లయితే మీ వాక్కు విషయాలలో కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కామ్ అండ్ గోయింగ్ గా ఉండటమే ఇంపార్టెంట్. See you నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ కన్యా లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీకు అధికమైనటువంటి శ్రమ, శారీరకమైనటువంటి దృఢత్వాన్ని కోల్పోవడం ఇటువంటి జరగడానికి ఆస్కారము ఉంది. అలాగే మీ వాక్కు విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేకపోయినట్లయితే కుటుంబ అన్యోన్యత క్షీణిస్తుంది. అలాగే కలత్రంతో భావ విభేదాలు జరగడానికి ఆస్కారము ఉంది. విందు వినోదాలలో లోటు అన్నది ఏర్పడుతుంది. శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరతాయండి. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా ప్రెషర్ అన్నది ఎక్కువగా ఉంటుందండి. మీ పై అధికారుల నుండి విమర్శలని ఎదుర్కొంటారు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి, 12వ తారీఖు మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. మీ స్థిర ఆస్తులలో ఏమైనా వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏమైనా సమపార్జించుకోవాలనుకుంటే ఈ సమయము మంచిది కాదు. ఈ సమయము మీకు ప్రతికూలత ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి మెయింటెనెన్స్ ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారము ఉంది. ఇంకా 13 నుంచి 15 దాకా తీసుకున్నట్లయితే మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారము ఉంది. ఇంకా 16, 17 తీసుకున్నట్లయితే వృద్ధులకి
ప్రశాంతత విషయాలలో కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. సీ యూ నెక్స్ట్ లగ్నం. ఇంక ఈ తులా లగ్నం వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నాన్ని శుభ పాపగ్రహాలు రెండు చూస్తూ ఉండటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. ఆరోగ్యం విషయాలలో లేకపోయినట్లయితే అనారోగ్య బారిన పడడానికి ఆస్కారం ఉంటుంది. మీ వాక్కు వలన ప్రజావాహినిని ఆకట్టుకోగలుగుతారు. ఇది రాజకీయ నాయకులకి చాలా మంచిది అని చెప్పవచ్చు. అలాగే ఈ రాజకీయ నాయకులైనటువంటి తులా లగ్నం వారికి బాగా కలిసి వస్తుందండి. ప్రజా పలుకుబడి బాగా పెరుగుతుంది. మీ మాట చెల్లుబాటు అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. అయితే దీంతో పాటు శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయి. చర ఆస్తులు ఊరికనే ఖర్చు అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. ధర్మం పేరుతో అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. అంటే మీ ఖర్చులు ఊరికనే దుర్వినియోగం అవుతాయి కాబట్టి జాగ్రత్త సూచన. మీ కలత్రంతో మంచి విందు వినోదాలలో పాల్గొంటారండి. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే మీకు 12వ తారీఖు చర ఆస్తుల విషయాలలో కొంచెం మిక్స్డ్ గా ఉందండి. ఇంకా 13 నుంచి 15 దాకా చూసుకున్నట్లయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే మీరు ఏమైనా స్థిరాస్తులలో వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏమైనా సమపార్జించుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం అండి. 16, 17వ తారీఖు మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి కూడా ఆస్కారము ఉంది. ప్రజా పలుకుబడి బాగా పెరుగుతుంది. సో రాజకీయ నాయకులైనటువంటి తులా లగ్నం వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు. ఇంకా 18వ తారీఖు చూసుకున్నట్లయితే వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత విషయాలలో మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. ఒక్కొక్కసారి ఖర్చులు దుర్వినియోగం అవడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. సీ యూ నెక్స్ట్ లగ్నం. వృశ్చిక లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీకు శారీరకమైనటువంటి శ్రమ బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ స్థిర ఆస్తుల విషయాలలో ఏమైనా లిటిగేషన్ ఉండడం కానీ మోసపోవడం కానీ జరుగుతుంది కాబట్టి స్థిరాస్తులలో ఏ లావాదేవీలు జరపకుండా ముందుకు వెళ్ళటం అన్నది ఇంపార్టెంట్. విద్యార్థులకి ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చండి. ప్రజా పలుకుబడి బాగా పెరుగుతుంది. సో రాజకీయ నాయకులకి ఈ తులా లగ్నమే కాకుండా వృశ్చిక లగ్నం వారికి కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రజా పలుకుబడి అన్నది పెరుగుతుంది. అయితే శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయండి. శత్రువులు మీ మీద దాడి చేయడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు అలర్ట్ గా ఉండటం అన్నది ఇంపార్టెంట్. అలాగే మీ కలత్రంతో విందు వినోదాలలో పాల్గొంటారు. మంచి అన్యోన్యంగాను ఉండడానికి ఆస్కారం ఉంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి, 12వ తారీఖు చూసుకున్నట్లయితే మంచి ప్రజా పలుకుబడి బాగా పెరుగుతుంది. స్త్రీ సౌఖ్యం అన్నది ఉంటుంది. అన్నిటా మీదే విజయంగా కనబడుతుంది. ఇంకా 13 నుంచి 15 దాకా చూసుకున్నట్లయితే మీ చర ఆస్తులు బాగా సంపాదించుకుంటారు. వెండి వస్తువులు కొనుక్కోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా 16, 17వ తారీఖు చూసుకున్నట్లయితే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. 16వ తారీఖు మీకు అనుకూలంగా ఉంటే 17వ తారీఖు మీకు ప్రతికూలంగా ఉంది కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 18వ తారీఖు చూసుకున్నట్లయితే మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారము ఉంది. ప్రజా పలుకుబడి బాగా పెరుగుతుంది. విద్యార్థులకి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్నా లేదా ఏమైనా ఉద్యోగాలు చేయాలనుకున్నా ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. సి యు నెక్స్ట్ లగ్నం. ఇంకా ధనుసు లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ స్థిర ఆస్తులు ముఖ్యంగా భూమికి సంబంధించి ఏమైనా స్థిర ఆస్తులు తీసుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. లావాదేవీలు అన్ని బాగా కలిసి వస్తాయి. విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. అలాగే ఉన్నత విద్య కోసం ఏమైనా
విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కూడా ప్రతికూలత అన్నది బాగా ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకి ఇది సరి అయినటువంటి సమయం కాదండి. వారికి ప్రజా పలుకుబడి బాగా తగ్గుతుంది. శత్రు రోగ రుణ బాధలు అన్నవి తీరతాయండి. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకుంటేనండి, 12వ తారీఖు మీ కలత్రంతో ఒక్కొక్కసారి భావ విభేదాలు ఏర్పడవచ్చు. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా 13 నుంచి 15 దాకా చూసుకున్నట్లయితే ప్రజా పలుకుబడి బాగా తగ్గుతుంది. ధనుసు లగ్నమైనటువంటి రాజకీయ నాయకులకి వ్యతిరేకతే ఎక్కువగా కనబడుతుందండి. ఇంకా 16, 17వ తారీఖు మీ చర ఆస్తులు కుండకి చిల్లు పడినట్లుగా ఖర్చు అవ్వడానికి ఆస్కారము ఉంది. ఇంకా 18వ తారీఖు చూసుకున్నట్లయితే మీ వృత్తి ఉద్యోగాలలో కొంచెం మిక్స్డ్గా ఉంది కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండటమే ఇంపార్టెంట్. మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంది ఒక్కొక్కసారి. కాబట్టి జాగ్రత్త సూచన. సియు నెక్స్ట్ లగ్నం. ఇంకా ఈ మకర లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు. అశేష జనవాహినిని మీ వైపు తిప్పుకోగలుగుతారు. అలాగే దానివల్ల కార్య విజయం లభిస్తుంది. ఇది రాజకీయ నాయకులకి చాలా మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. అలాగే మీ స్థిర ఆస్తుల విషయాలలో మంచి వృద్ధిని సంపాదించగలుగుతారు. అయితే విద్యార్థులకి ఇది కష్టకాలం అని చెప్పవచ్చు. ప్రజా పలుకుబడి అన్నది బాగా తగ్గుతుంది. అధికార భంగం జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి రాజకీయ నాయకులకి ఒకవైపు అనుకూలత ఏర్పడినప్పటికీ ఒకవైపు ప్రతికూలత అన్నది ఏర్పడుతుంది. చివరగా మీకు అధికార భంగం జరగడానికే ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే అండి, 12వ తారీఖు మీ శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయి. ఎద్దుల వలన గాని కుక్కల వలన గాని ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి, దుష్ట సాంగత్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. దానివల్ల మనసు ప్రశాంతతని కోల్పోతారు. ఇంకా 13 నుంచి 15 దాకా తీసుకున్నట్లయితే మీ కలత్రంతో భావ విభేదాలు ఏర్పడడానికి ఆస్కారము ఉంది. నిద్రాభంగం జరగడానికి ఆస్కారము ఉంది. ఇంకా 16, 17వ తారీఖు కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. 16వ తారీఖు చూసుకున్నట్లయితే మీకు ప్రతికూలత ఉంది. 17వ తారీఖు అనుకూలత ఏర్పడుతుంది కార్య విజయం సాధించడంలో. ఇంకా 18వ తారీఖు చూసుకున్నట్లయితే మీకు చర ఆస్తులు ఊరికనే ఖర్చు అవ్వడానికి ఆస్కారము ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. సియు నెక్స్ట్ లగ్నం. ఇంకా కుంభ లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీకు ద్వితీయంలో కుజుడు ఉండటం వల్ల మీ వాక్కు వలన ఇతరులతో తగాదాలు ఏర్పడడానికి ఆస్కారము ఉంది. దానివల్ల కుటుంబ అన్యోన్యత అన్నది క్షీణిస్తుంది. కాబట్టి జాగ్రత్త సూచన. అలాగే ప్రజా పలుకుబడి, ప్రజా తిరుగుబాటు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి రాజకీయ నాయకులకి ఇది ఏ మాత్రము శుభకరమైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. అలాగే మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిర ఆస్తులలో గవర్నమెంట్ వారి నుంచి ఆక్షేపణలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అగ్ని ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ వారి నుంచి స్థిర ఆస్తులను కూడా కోల్పోవచ్చు. కాబట్టి జాగ్రత్త సూచన. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిక్స్డ్గా ఉందని చెప్పవచ్చు. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితే చంద్రుడు 12వ తారీఖు మిథునంలో ఉంటాడు. సో విద్యార్థులకి ఇది చాలా కష్టకాలం అని చెప్పవచ్చు. ప్రజా పలుకుబడి అన్నది బాగా తగ్గుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రతికూలత అన్నది ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకి ఏ మాత్రము శుభకరమైనటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు. ఇంకా 13 నుంచి 15 దాకా తీసుకున్నట్లయితే శత్రు రోగ రుణ బాధలు బాగా పెరుగుతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా 16, 17 తీసుకున్నట్లయితే మీ కలత్రంతో కొంచెం మిక్స్డ్గా ఉందండి.
16వ తారీఖు మీ కలత్రంతో భావ విభేదాలు ఏర్పడి నిద్రాభంగం జరగడానికి ఆస్కారము ఉంది. 17వ తారీఖు మీకు అనుకూలత ఏర్పడుతుంది. ఇక 18వ తారీఖు చూసుకున్నట్లయితే ప్రజా పలుకుబడి అన్నది తగ్గుతుంది. కార్య విజయము నశిస్తుంది. స్త్రీ సౌఖ్యం అన్నది ఉండదు. కాబట్టి జాగ్రత్త సూచన. యు నెక్స్ట్ లగ్నం. ఈ మీన లగ్నం వారికి వారంలో ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి, మీ లగ్నంలో కుజుడు ఉండటం వల్ల మీరు మంచి శారీరకమైనటువంటి దృఢత్వాన్ని కలిగి ఉంటారు. కలత్రంతో మంచి అన్యోన్య జీవితాన్ని విందు వినోదాలతో గడపడానికి ఆస్కారం ఉంటుంది. మీ స్థిర ఆస్తులు ఏమైనా తీసుకోవాలన్నా ఏమైనా లావాదేవీలు చేయాలన్నా ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. అయితే మీ ఖర్చులు దుర్వినియోగం అవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్త సూచన. మీ వాక్కుని చాలా కంట్రోల్గా ఉంచుకోండి. మీ వాక్కు వలన ఇతరులతో అవమానాలు పొందడానికి ఆస్కారము ఉంటుంది. ఇంకా చంద్రుడి యొక్క గమనాలు చూసుకున్నట్లయితేనండి, 12వ తారీఖు మీ స్థిర ఆస్తులలో వస్తు అలంకరణ ఆడంబరానికి సంబంధించి ఏమైనా సంపాదించుకోవాలనుకుంటే ఇది చాలా చక్కటి సమయము. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇంకా 13 నుంచి 15వ తారీఖు దాకా తీసుకున్నట్లయితే విద్యార్థులకి ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి విద్యార్థులకి, ఉన్నత విద్య కోసం వెళ్ళాలనుకునే వారికి ఇది చాలా చక్కటి సమయము. రాజకీయ నాయకులకి ఇది చాలా చక్కటి సమయం అండి. ఆంధ్ర తెలంగాణలో ఎవరైతే మీన లగ్నం వారు ఉంటారో వీరికి శుభకరమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. మంచి ప్రజా పలుకుబడి అన్నది బాగా పెరుగుతుంది. ఇంకా 16, 17 తీసుకున్నట్లయితే 16వ తారీఖు మీకు శత్రు రోగ రుణ బాధలు పెరుగుతాయి. 17వ తారీఖు మీకు ప్రతికూలత అన్నది ఏర్పడుతుంది. ఇంకా 18వ తారీఖు చూసుకున్నట్లయితే మీ కలత్రంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. చక్కటి దాంపత్య సుఖాన్ని పొందుతారు. యు నెక్స్ట్ వన్. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇది రాజకీయ నాయకులకి, తులా వృశ్చిక లగ్నం వారికి, అలాగే మీన లగ్నం వారికి చాలా మంచిగా ఉందండి. ఈ 13వ తారీఖు మే 13వ తారీఖు మిగతా లగ్నాల వారికి ప్రతికూలత అన్నది ఏర్పడుతుంది. కాబట్టి ప్రతికూలత ఏర్పడేటువంటి రాజకీయ నాయకులు రాజకీయ భంగం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సూచన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. యు నెక్స్ట్ వీడియో. నమస్తే.